సిద్ధేశ్వరి తంత్రంలో పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి బోధ చేసినటువంటి స్తోత్రమే దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే అంటూ సాగేటువంటి ఈ స్తోత్రం మహా అద్భుతమైనటువంటి స్తోత్రం. జాతకంలో రాహు మహర్దశలు కానీ రాహు సంబంధమైనటువంటి అంతర్దశలు కానీ నడుస్తున్నప్పుడు, రాహు జాతకంలో అనుకూలంగా లేనప్పుడు, అలానే కుజుడు జాతకంలో బాగుండినటువంటి సందర్భాలలో మనకి తీవ్రమైనటువంటి కష్టాలు నష్టాలు కలుగుతున్నాయి, దారి తెన్ను ఏర్పడట్లేదు అనుకునేటువంటి సందర్భాలలో, కోర్టు కేసులు సాగుతున్నప్పుడు, పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు నడుస్తున్నప్పుడు, లేక ఏవైనా సరే పంచాయతీలు సాగుతున్నప్పుడు ఈ యొక్క దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని కనుక రోజుకి 9 సార్లుగా పారాయణ చేస్తూ ఎవరైనా సరే ఒక ముత్తైదుకి తాంబూలాన్ని ఇస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఇటువంటి దోషాలన్నింటిలో నుంచి కూడా మనం బయటపడడానికి గాను ఆస్కారాలు ఏర్పడతాయి. అంతేగాక ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలిగినటువంటి కారణం చేత దుఃఖం అన్నటువంటి మాట లేకుండా సుఖంగా మన జీవనాన్ని మనం సాగించుకునడానికి గాను చక్కటి అవకాశాలు ఏర్పడతాయి. ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసేటువంటి వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఈ యొక్క స్తోత్రాన్ని ప్రతి అష్టమి తిథి ఉన్నటువంటి రోజున, అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి అష్టమి, అదే ప్రకారంగా అమావాస్యకు ముందు వచ్చేటువంటి అష్టమి, ఇటువంటి అష్టమి తిథి ఉన్నటువంటి రోజున, లేకపోతే నవమి తిథి ఉన్నటువంటి రోజున, నెలలో ఏదైనా సరే అష్టమి కానీ నవమి కానీ వచ్చేటువంటి రోజుల్లో ఈ స్తోత్రాన్ని కనీసం 21 సార్లుగా మనం పారాయణ చేస్తూ వచ్చినా కూడా మంచి ఫలితాన్ని పొందడానికి, రాహు సంబంధంగా వచ్చేటువంటి దోషాలన్నింటిలోంచి కూడా మనం బయటపడడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. ఇంట్లో తరచుగా దొంగతనాలు జరుగుతున్నాయి అనుకుందాం, దొంగ ఎవరో దొరకట్లేదు. అటువంటి సందర్భాల్లో ఈ స్తోత్రాన్ని రోజుకి 9 సార్లు కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మనకు ఆ దొంగ దొరకటానికి, మనకు ఉండేటువంటి సొమ్ముని మనం పదిలంగా పరిరక్షించుకోవడానికి, మన ఐశ్వర్యాన్ని మనం అనుభవించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. అంతటి పరమాద్భుతమైనటువంటి ఆ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. नमस्ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तोः त्वमेका गतिर्देवि निस्तारकर्त्री नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अरण्ये रणे दारुणे शत्रुमध्ये नले सागरे प्रान्तरे राजगेहे. విష్ణువు అంటే సర్వవ్యాపక చైతన్యము అనేటువంటి అర్థం ఉంది. విష్ణు అంటే సర్వవ్యాపక చైతన్యము, ఫలానా దేవుడు, ఫలానా వ్యక్తి, శంఖాన్ని ధరించినవాడు, చక్రాన్ని ధరించినవాడని దీనికి అర్థం ఎంత మాత్రము కాదు. ఏదైతే సృష్టికి అంతటికి కూడా మూలమై సృష్టి అంతా కూడా చేస్తూ, తనలోనే సృష్టిని అంతా కూడా దాచుకుంటూ, తనలోకే సృష్టినంతా కూడా వెలగొక్కుంటూ ఉన్నదో అటువంటి సృష్టి స్థితి లయములు చేయడానికి కానీ మూల హేతుభూతమైనటువంటి చైతన్యానికి విష్ణువు అనేటువంటి పేరుంది. భగవంతుడు సర్వవ్యాపకుడు, నా చుట్టుపక్కలంతా కూడా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి ఎరుక మనకు కలిగిందనుకోండి, అప్పుడు మన చుట్టుపక్కలంతా కూడా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు అనేటువంటి కారణం చేత మనం ఎప్పుడూ కూడా ధైర్యంగా అడుగులు ముందుకు వేయడానికి, మనం చేసేటువంటి ప్రతి పని కూడా మంచి పని చేయడానికి, అన్నింటా కూడా విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక ఈ నామంతోనే, ఈ విష్ణు నామంతోనే మనకి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం ద్వితీయ నామంగా ప్రారంభమవుతూ ఉంటుంది. సర్వవ్యాపకంగా విష్ణుమూర్తే ఉన్నాడని చెప్పడానికి కానీ మొదటి నామం విశ్వం వస్తే, రెండవ నామం విష్ణువు అని వస్తుంది. ఈ విశ్వం విష్ణువు అనేటువంటి 2 నామాలను కూడా నిత్యం జపం చేస్తూ రాగలిగినట్లయితే గనక సర్వదా సర్వత్రా మహావిష్ణువును మనం అన్నింటా కూడా దర్శనం చేస్తూ అన్నింటా కూడా మనం విజయాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అనేక విధములైనటువంటి ప్రాయశ్చిత్తములకు విష్ణు సహస్రనామ స్తోత్రం అనే విధించడం జరిగింది. ఎవరైతే ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉంటారో వారికి ఆదిత్యాది నవగ్రహ దోషముల వల్ల కలిగేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో అవి ఏవి కూడా కలగకుండా ఉంటాయి అని చెప్పని, శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అని చెప్పబడినట్లుగా ఈ యొక్క స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసేటువంటి వారి యొక్క యోగక్షేమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మ అయినటువంటి మహావిష్ణువే దగ్గరుండి చక్కగా చూసుకుంటూ ఉంటాడని చెప్పని కూడా ఈ స్తోత్రానికి ఉండేటువంటి ఫలశ్రుతి మనకి తెలియజేస్తోంది.
లౌకికమైనటువంటి కోరికలు, అలౌకికమైనటువంటి మోక్షానికి సంబంధించినటువంటి అంశములు అన్నీ కూడా ఈ నిత్యము విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసేటువంటి వారికి తప్పక కలుగుతాయని చెప్పని సుదీర్ఘమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రానికి కలిగినటువంటి ఫలశ్రుతి తెలియజేస్తోంది. అంతటి భవ్యమైనటువంటి ఆ స్తోత్రరత్నాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. పరమం యో మహద్బ్రహ్మ పరమం యఃపరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ఛందోనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః అమృతాంశుద్భవో బీజం శక్తిర్దేవకీ నందనః త్రిసామాహృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశుద్భవో భానురితి బీజం దేవకీ నందన శ్రేష్ఠేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖ బృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనకాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాదరి నళిన గదా శంఖ పాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్తభూతానామాదిభూతాయ భూభృతే అనేక రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖ చక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే.